నమస్తే. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ పోలీసులు ఖలీల్ సిద్దికీ అనే ఒక మౌల్వీని మరియు 5గురిని అరెస్ట్ చేశారు. ఇక్కడ కేసు ఏంటంటే, ఒక హిందూ యువకుడు వీళ్ళు నన్ను భయపెట్టి ఇస్లాంలోకి మతం మార్చి నా నా ఇల్లు నా భూమిని స్వాధీనం చేసుకున్నారు, కబ్జా చేశారు, బలవంతంగా వేరే వాళ్ళకి నా చేత రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారు అని చెప్పి ఆ యువకుడు ఆరోపణ చేశాడు. ఇటువంటి ఘటనలు ఇప్పుడు యోగి పాలనలో వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణలో నయం గురించి వినుంటాం. మనం ఒక నయం గురించే విన్నాం. ఉత్తరప్రదేశ్లో ప్రతి జిల్లాలో 2, 3 లేదా 4 నయంలు ఉండేవాళ్ళు. వాళ్ళ అరాచకం అసలు పోలీస్ స్టేషన్ దాకా కూడా పోదు. ఒకవేళ పోయినా కూడా పోలీసులు అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ప్రభుత్వాల మద్దతు ఉండేది. ములాయం సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా, మాయావతి ప్రభుత్వం ఉన్నప్పుడైనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా. మనం ఒక నయం గురించే ఈరోజు కథలుగా చెప్పుకుంటాం. మనం అక్కడ ప్రతి జిల్లాలో 2, 3, 4 నయంలు ఉండేవాళ్ళు. అంతమంది అందరి నయంలను అంతమొందించి ఈరోజు యూపీని సస్యశ్యామలం చేస్తున్నాడు యోగి. అయినా కూడా ఇంకా అడపాదడపా ఇలాంటి సంఘటనలు బయటికి వస్తున్నాయి. కొందరు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం ద్వారా ఇటువంటి మౌల్వీలది బయటికి వస్తున్నది. ఇక్కడ లక్ష్యం మత మార్పిడి చేయడం మరియు హిందువుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఎప్పుడు బయటకు వస్తే వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.